ఈరోజు 2 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఒక వైష్ణవాలయంలో జరిగిన దుర్ఘటన గురించి మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను అతి పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని, మధ్యతరగతి వ్యక్తిని. ఇప్పటికి కూడా నేను ఎన్నో మంచి చెడులు అన్నింటినీ చూశాను నా జీవితంలో. 2 సంవత్సరాల నుంచి యోగ సాధన చేస్తున్నాను. రిషికేశ్లో వెళ్ళి నేను యోగ సాధన చేశాను. అక్కడ ఆశ్రమాల్లో అనేక గ్రంథాలను చదివాను. రామాయణము, మహాభారతము, ముఖ్యంగా భగవద్గీత అలాంటి గ్రంథాలను చదివాను. యోగాలో ఉన్నటువంటి చాలా మెలకులను నేను తెలుసుకున్నాను. అయితే దానికి సంబంధం ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో ప్రతి క్షణం విలువైనదే. అమావాస్య కానీ, పున్నమి కానీ, ఏకాదశి కానీ, త్రయోదశి కానీ, పంచమి కానీ, సప్తమి కానీ, ఇలాంటి తిథులలో కానీ, పర్వదినాలలో కానీ, లేక ప్రత్యేక దినాలలో కానీ ఫలానా ఆలయానికే వెళ్ళాలి, ఫలానా దేవుణ్ణి అదే సమయంలో ఆ క్షణంలోనే పూజించాలి లేదా దర్శించాలి, అప్పుడు నీకు పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, ఇవన్నీ ఒట్టి మాటలే. గుడికి వెళ్ళొచ్చు, గుడికి వెళ్తే మంచిదే, సంతోషమే, ప్రశాంతంగా ఉంటుంది. కానీ అదే సమయాల్లో వెళ్ళాలంటే ఉదాహరణకు ఒక ఆలయం తీసుకుందాం. ఆ ఆలయం ఎప్పుడో వెనకట కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగి నిర్మించిందై ఉంటుంది. అది ఈరోజు అప్పటికిప్పటికి జనం ఎంతో పెరిగిపోయి ఉంటాడు, లక్షలు కోట్ల మంది అయినారు. బట్ ఆలయం అలాగే ఉంటుంది, జనం పెరిగిపోతుంటారు. ఎలా సాధ్యమైతే దర్శనం ఆ రోజే ఇన్ని లక్షల మందికి దర్శనం అంటే ఇబ్బందికరమే కదా. దానికి తగినట్టు చర్యలు తీసుకోకపోతే అమాయకుల ప్రాణాలు బలైతాయి. ఈరోజు ముసలి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు నలిగిపోయి చనిపోతున్నారు. మొన్న జరిగిన సంఘటనలో కూడా 9 మంది మహిళలు చనిపోయారు. ఎంత బాధ అయితే. దేవుడు అనేవాడు మనకు వరాలు ఇస్తాడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మన కుటుంబాన్ని చల్లగా చూస్తాడని చెప్పేసి మనం గుడికి వెళ్ళి దేవుని దండం పెడతాం. మరి అటువంటి సందర్భంలో ఈరోజు ఆ దేవుని కళ్ళ ముందు 9 మంది మహిళలు ఊపిరాడక చనిపోతుంటే ఏ దేవుడు రక్షించిండు? ఏది గడియ ఏది? ఆ ఏకాదశి ఎక్కడిది? దేవుడు ఎక్కడిది? కథ ఎక్కడిది? కార్ఖాన ఎక్కడిది? పుణ్యం ఎక్కడిది? పాపం ఎక్కడిది? ఈరోజు ఇప్పటికి కూడా చెప్తున్నా, ఈ అగ్రవర్ణాల వాళ్ళు కొద్దిమంది మన మధ్యతరగతి కింది స్థాయి వాళ్ళను ఒక రకమైన మోహములకు ముంచెచ్చారు. చాలా మనం వీడియోలలో చూస్తుంటాం, చాలా మంది మహనీయులు అని చెప్పుకునే వాళ్ళు వస్తారు. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, కానీ ఈ రోజు ఏకాదశి రోజు తిరుపతికి వెళ్ళి అదే వెంకటేశ్వర స్వామిని ఫలానా గడియలో దర్శిస్తే నీకు డైరెక్ట్ మోక్షం వస్తుంది. ఎట్లొస్తుంది మోక్షం? మోక్షం ఎట్లొస్తుంది చెప్పండి నాకు. ఎంతో మంది కుంభమేళాలో స్నానం చేస్తే ఇక నీకు మోక్షం వస్తుందా? లక్షల మంది, కోట్ల మంది స్నానం చేస్తే రోగాలు వస్తాయి తప్ప నీకు మోక్షం రాదు. కుంభమేళాలో కూడా చాలా మంది చనిపోయారు. మొన్న జనవరిలో జరిగిన కుంభమేళాలో ప్రయాగ్రాజ్లో. ఆ తర్వాత ఢిల్లీలో రైల్వే స్టేషన్లో కుంభమేళకు వస్తూ కూడా చాలా మంది చనిపోయారు. ఢిల్లీలో కూడా దాదాపు తొక్కిసలాట్లకు 30 మంది చనిపోయారు. అట్లనే నిన్న మొన్న రాజకీయ నాయకుడు ఎవరైతే విజయ్ ఉన్నారో తమిళనాడులో, ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే అందులో కూడా దాదాపు తొక్కిసలాట్లో చాలా మంది చనిపోయారు. ఎందుకింత పిచ్చి? ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరం ఉన్నదా? ఆలోచించండి ఒకసారి. రేపు కూడా కార్తీక మాసం నడుస్తుంది, శివాలయాలు కిక్కిరిసిపోతూ ఉంటాయి. త్రయోదశి అంటారు, ఏకాదశి అంటారు వెంకటేశ్వర స్వామికి. రేపు అయ్యప్ప మాలలు వేస్తున్నారు. అయ్యప్ప కొండకు వెళ్ళేవారు దారిలో యాక్సిడెంట్లో చాలా మంది చనిపోవడం మనం ఎన్నోసార్లు చూసినాం. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి మిత్రులారా. యాజ్ ఏ యోగిగా, నేను ఒక యోగా టీచర్గా మీకు ఏం చెప్తున్నానంటే, మీ ఆరోగ్యం, మీ పాపం పుణ్యం మీ చేతిలో ఉంది. గుళ్ళో కానీ దేవుని దగ్గర కానీ లేదు. ఇది స్పష్టం. మీకు వీలైతే మీరు ఏ బుక్ చదవకండి, భగవద్గీత గ్రంథాన్ని స్పష్టంగా చదువుకోండి, చాలా చక్కగా చదువుకోండి. 18 అధ్యాయాల్లో 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతను చదవండి. ఇదే మన మహోన్నతమైనటువంటి మన జ్ఞాన సంపద. ఆ భగవద్గీతను ఆశ్రయించండి, చదివి దాంట్లో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుంటే మీకు పాపము పుణ్యము ఏంటిదనేది తెలుస్తుంది. ఈరోజు అగ్రవర్ణాల వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేసి ఈ గుళ్ళ చుట్టూ తిరిగేటట్టు చేస్తున్నారు. కష్టపడి భార్య పిల్లల్ని పోషించుకోండి. మీ ఉద్యోగాలు కానీ వ్యాపారంలో కానీ ఉన్నతమైన స్థితికి వెళ్తారు.
ఆరోగ్యం కావాలంటే వాకింగ్ చేయండి, పొద్దున్నే లేచి సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవండి. మీ అలవాట్లను మార్చుకోండి, దురలవాట్లకు దూరంగా ఉండండి, మంచి అలవాట్లను అలవాటు చేసుకోండి. ఉదయం లేచి వాకింగ్ చేయండి, ఇంకా మీకు వీలైతే షూ వేసుకొని జాగింగ్ చేయండి. ఇవి 2 చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు వామప్ చేసుకోండి. మీకు ఇంకా వీలైతే చిన్నగా ఒక 5-10 ఆసనాలు ఎక్కడన్నా నేర్చుకోండి. యూట్యూబ్లో చూడండి, ఓ గురువు దగ్గరికి వెళ్ళండి, దగ్గరలో ఏదైనా యోగా క్లాస్ ఉంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. కొన్ని యోగాసనాలు వేయండి. సూర్య నమస్కారాలు, యోగాకు సూర్య నమస్కారాలు ఒక గుండె లాంటివి. సూర్య నమస్కారాలు చక్కగా నేర్చుకోండి. రోజు ఒక 12 సార్లు సూర్య నమస్కారాలు చేయండి. 10-20 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీ మనస్సును శ్వాస మీద పెట్టండి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీ అంతరంగాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేయండి. పాపాలన్నీ పటాపంచలైపోతాయి. వీలైనంత వరకు తోటి వారికి సహకరించండి. మానవ సేవే మాధవ సేవ. అంత మించిందేముంది? ఆలోచించండి మిత్రులారా. ఈ పిచ్చి నుంచి కొంచెం బయటికి రండి. భక్తి ఉండొద్దు, దేవుని దగ్గర పోవద్దని నేను చెప్పట్లేదు. ప్రాణం మీదకి వచ్చేంత వరకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈ తిథి తప్ప ఇంకో తిథిలో వెళ్తే ఆ దేవుడు నిన్ను క్షమించడా, అనుగ్రహించడా? వేరే తిథిలో వెళ్తే నీకు పాపం పోదా? ఆ తిథులనే పోతే పాపం పోతుందా? ఆ తిథులనే పోతేనే పుణ్యం వస్తుందా? ఆ తిథులనే పోతే నువ్వు పోవడం అవుతావా? అంటే నువ్వు అంత పెద్ద పాపాత్మునివా? ఆలోచించండి. నిన్ను నువ్వు పాపాత్మునివి అని చెప్పేసి నువ్వు నిర్ణయించుకుంటున్నావు. సర్టిఫికేట్ నీకు నువ్వు వేసుకుంటున్నావు. నేను పెద్ద పాపిని కాబట్టే నేను ఈ తిథిలో పలానా అయ్యగారు చెప్పారు, పలానా పంతులు చెప్పారు, ఈ గుడికి వెళ్ళాలన్నారు, ఈ గుడికి వెళ్ళి ఇది చేస్తే ఆ తిథి రోజు ఆ రోజు వెళ్ళి చేస్తే నాకున్న పాపాలు అన్ని పోతాయి అని చెప్పారు. అంటే అంత పెద్ద పాపి అని చెప్పేసి నిన్ను నిర్ణయించుకున్నాను. ఈ పిచ్చి నుండి బయటికి రండి. నీ అరిచేతుల్లోనే వైకుంఠం ఉంది. నీ అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు. మార్గం తెలుసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సద్గ్రంథాలను పఠించండి. మంచిగా తులసి చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేయండి, మంచి ఆక్సిజన్ వస్తుంది. వేప చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేయండి. రావి చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేయండి. హనుమాన్ చాలీసా చదువుకోండి, భగవద్గీత చదువుకోండి, ఏదైనా దేవుని చిన్న నామాలు చదువుకోండి. మీ ఇంట్లో మంచిగా మీ ఇంట్లోనే ఒక గదిని మంచిగా పరిశుభ్రంగా చేసి అక్కడ ఏదైనా ఒక నీకు ఇష్టదైవాన్ని పెట్టి మంచిగా దీపం ముట్టియండి, నైవేద్యం పెట్టండి. పాలు పండ్లు మంచినీళ్ళు నైవేద్యంగా అర్పించండి. చక్కగా అగరొత్తులు ముట్టియండి. ఏ మంత్రాలు రాకపోయినా పర్లేదు, కర్పూరం వెలిగించండి. కళ్ళు మూసుకొని కాసేపు ఆ పరమాత్మను, మీ ఇష్టదైవాన్ని ధ్యానించుకోండి. అంతకు మించిన పుణ్యం ఈ సృష్టిలో ఎక్కడా లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నా మాటలు ఆలకించండి.